హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలంలో ఉన్న కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇది మన కందూరు యొక్క ఆలయానికి సంబంధించిన గుడి. అయితే ఈ ఆలయానికి మనకు 2 ఎంట్రీస్లు ఉన్నాయి. ఇదేమో ఈస్ట్ ఎంట్రన్స్, అవతల సైడ్ ఏమో నార్త్ ఎంట్రన్స్ ఉంది. ఇది ఈస్ట్ ఎంట్రన్స్. అంటే 2 సైడ్ అయితే ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు అటు సైడ్ నుంచైనా ఎంట్రీ కావచ్చు, ఇటు సైడ్ నుంచైనా ఎంట్రీ కావచ్చు. ఈస్ట్ లేదా నార్త్, తూర్పు లేదా ఉత్తర ద్వారాలు ఏ ద్వారం నుంచైనా ఎంట్రీ అయితే మనకు కావచ్చు. మనము కందూరు అనే ఆలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయం కూడా ప్రాచీనమైన ఆలయం మన తెలంగాణలో. దీనికి సంబంధించిన ఆలయ విశేషాల గురించి, ఈ ఆలయం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆలయంలోకి ఎంట్రీ ఈ విధంగా ఉంది. మనకైతే ప్రాచీన ఆలయము. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఆలయంలోకి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఎంట్రెన్స్ అవుతుంది. ఇది కూర్చోవడానికి అడుగులాగా బాగున్నాయి. అయితే ఇక్కడ రాతి స్తంభాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇటువంటి స్తంభాలు అనేవి మనకు ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో కనిపిస్తాయి. మిగతా తనకు కనిపించవు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్గా రాతి స్తంభం. ఈ విధంగా అసలు రాతి స్తంభాన్ని వాళ్ళకు అనుకున్న విధంగా ఏ విధంగా చెక్కిందో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. కొంచెం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. దాని తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్తుంటే మనకు చిన్నపాటి ధ్వజస్తంభం మీద కనిపిస్తుంది. దాని తర్వాత నందీశ్వరుడు, దాని తర్వాత ధ్వజస్తంభం ఉంది. మనం ఈ విధంగా అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఈ నందీశ్వరుని చూస్తే కనుక నందీశ్వరుడు కూడా చాలా పురాతనమైన విగ్రహం లాగానే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ చిన్నపాటి ఒక శిల్పం అయితే కనిపిస్తుంది. ఇది ఏమంటారో తెలియదు. ఇక్కడ బొట్టు గిట్ల ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా మనం ఎక్కడ కనపడలేదు ఇలాంటిది. దాని తర్వాత ఇది ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభము మనం మొక్కేసుకుందాం. దాని తర్వాత మనం లోపలికి ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ ఆలయం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయం స్ట్రక్చర్ కూడా చూడవచ్చు. కంప్లీట్గా డిఫరెంట్ అవుతుంది. కొంచెం కొత్త కూడా ఉంది. అంటే పాతగా, అంటే పురాతనమైన ఆలయం అని వాటి యొక్క ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఇక్కడ చూడండి, మనకు ఒక నందీశ్వరుడు తర్వాత ఇంకొక నందీశ్వరుడు కూడా ఉండు. బేసికల్గా మనకు అట్లా ఉండవు. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఉంది. ఆ స్పెషాలిటీ ఏముందో తెలియదు. ఇంకా ఎంట్రన్స్కి సంబంధించి స్తంభాలు కూడా మనకి కంప్లీట్గా రాతి స్తంభాలే. దాని తర్వాత ఫస్ట్ అటు సైడ్ వెళ్తాం. తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక ధ్వజస్తంభం నుంచి మనం కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ చిన్న ఆలయం కనిపిస్తుంది. ఇది మేబీ శాసనంలా కనిపిస్తుంది. ఇక్కడ అక్షరాలు కనిపిస్తున్నాయి. దీనికి సున్నం వేసిండు. మీరు కొంచెం క్లోజ్ నుంచి చూస్తే కనిపిస్తుంది. అక్షరాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేబీ ఇది శాసనం కావచ్చు అనుకుంటున్నాం. చూడండి ఒకసారి. మీకు అంటే సున్నం వేయడం వల్ల మనకు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తలేవు. మీకైతే ఇక్కడ లిపి కనిపిస్తుంది స్పష్టంగా. ఇక్కడ చిన్నపాటి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ చిన్న టెంపుల్లో ఇది కూడా రాతి స్తంభాలే. మనకు 1 2 3 4 5 6 7 8 అంటే 8 పిల్లర్స్ టెంపుల్ ఉంది. ఇక్కడ మనకు నందీశ్వరుడు, మన శివలింగం కూడా ఉంది. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గంట కూడా ఉంది. మనం కొట్టే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కూడా చూడండి, చిన్నగా ఉంది టెంపుల్. ఇంకోటి ఇక్కడ ఇది కూడా రాతిదే. ఇది కూడా రాతే, కంప్లీట్గా రాతే ఉంది. లోపల మన శివుని విగ్రహం చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ శివలింగము మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. చిన్నగా ఉంది నంది విగ్రహం కూడా. దీని మెల్లో గంటలు గిట్ట వేసారు. కొంచెం డిఫరెంట్ అవుతుంది. చిన్నగా ఉన్న చాలా బాగుంది. ఇక్కడ గంట కూడా ఉంది. దాని తర్వాత ఈ పిల్లర్స్ కూడా కొంచెం పురాతనమైనవి, కంప్లీట్గా స్టోన్వే. ఈ స్ట్రక్చర్ చూడండి. ఈ స్ట్రక్చర్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండలో కనిపిస్తాయి ఈ స్ట్రక్చర్. దాని తర్వాత పక్కన ఇంకో టెంపుల్ ఉంది. దాన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా చూడండి. స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకు స్క్వేర్స్లో వచ్చింది. పైన కలశం ఉంది. ఇక్కడ కూడా యాక్చువల్గా నందీశ్వరుడు శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా రాతి కట్టడమే. ఇది కంప్లీట్ స్టోన్. ఇది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉండు. ఈ లింగం కూడా ఉంది. మాకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది లింగం కూడా. ఈ విధంగా లింగం అయితే నేను కొత్తగా చూస్తున్నా. మీరు ఎక్కడన్నా చూస్తే చెప్పండి. కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ లింగము. మనకిది చూడండి. దాని తర్వాత మనం మెయిన్ టెంపుల్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేసినాం. అక్కడ అయ్యగారు పూజలు అయితే చేస్తుండ్రు, వైభవంగా ఉంది.
ఇక్కడ మనకు హోలీ తర్వాత మనకి జాతర ఉంటుందంట. హోలీ జాతర నుంచి స్టార్ట్ అవుతాయంట. దాదాపు 1 నెల దాకా ఇక్కడ జాతర వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుందంట. మన లోపల ఉండు స్థానికులు ఉండు, దాంతోపాటు అయ్యగారు ఇట్లుండు, వాడిని కూడా అడిగి ఇక్కడ ఉన్న విశేషాలు ఇంకేమైనా ఉన్నాయా అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా చెప్తున్నాం. దాంతోపాటు ఇక్కడ కల్పవృక్షాలు కూడా ఉన్నాయంట, కోనేరు కూడా ఉందంట, పైన కొండ పైన ఆలయం కూడా ఉందంట. వాటిని కూడా మనం కొద్దిగా సర్చ్ చేసి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఒకసారి ఆలయం మెయిన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు నంది విగ్రహం కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ స్తంభాలు కూడా ఉన్నాయి, రాతి స్తంభాలు కంప్లీట్గా. ఇది అమ్మవారి ఆలయం అంట. మెయిన్ మన శివాలయం అయితే ఇక్కడ ఉంది. చూడండి ఒకసారి మీరు గర్భగుడిలో మెయిన్ గుడి వేసినాక అమ్మవారి గుడి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ మెయిన్ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారి ఆలయం ఇట్లా చూసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ లోపల వీడియో తీసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఆలయంలోకి వచ్చినాం. ఇక్కడ కూడా మనకు పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ అనేటివి సేమ్ రాతి స్తంభాలు, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కూడా 1 2 3 4 8 12 16 పిల్లర్స్తో ఉంది. కంప్లీట్గా మనం చూస్తే 16 పిల్లర్ టెంపుల్ ఉంది. ఇది రాతి కట్టడం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన స్క్వేర్, సర్కిల్, సిలిండర్, ఇక్కడ సర్కిల్, ఇక్కడ చూడండి కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది మనకు చాలా స్పష్టంగా. అంటే మనకు జామితికి సంబంధించిన పూర్తి అవగాహనతో కట్టించినట్టుండు. ఈ స్తంభాలు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ విధంగా స్తంభాలు అయితే మనకు అంటే రాతి స్తంభాలు కదా, ఆ విధంగా శిల్పులు చెక్కడానికి వాళ్ళకి ఎంతో ప్రావీణ్యత ఉంటేనే అది పాసిబిలిటీ అవుతుంది. అసలు అద్భుతంగా చెక్కిండ్రు. ఇలాంటి పిల్లర్స్ మనకు కంప్లీట్గా 16 ఉన్నాయి. 16ని పెట్టుకొని వాళ్ళు టెంపుల్ అయితే కట్టిండ్రు. మీరు చూసుకోండి ఒకసారి. 18 ఉన్నాయి మనకు. స్టార్టింగ్లో ఇక్కడ మనకు 4 వచ్చినాయి. అక్కడ మటుకు 6 ఉన్నాయి. ఒక్కసారి కలిపి స్టార్టింగ్ ఇక్కడ పిల్లర్స్ చూసుకుంటే మనకు 18 పిల్లర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మనకు మెయిన్ ఛాంబర్కి మెయిన్ గర్భాలయం దగ్గర మనకు 6 పిల్లర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. లోపల అభిషేకం కూడా అవుతుంది, చూడవచ్చు మీరు ఒకసారి. ఇక్కడ మెయిన్ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా ఉండు. ఒకసారి ఈ శిల్పాన్ని మనం ఈ స్తంభాన్ని చూస్తే కనుక మనం జామితీయంగా చూస్తే ఇదేమో క్యూబైడ్, ఇదేమో షట్చక్రం అంటే మనకు షడ్భుజి, ఇదేమో సిలిండరు, ఇది షడ్భుజినే, ఇది సిలిండర్ లాగా చిన్నగా, ఇది షడ్భుజి, మళ్ళీ ఇక్కడ స్క్వేరు, ఇక్కడ క్యూబు, ఇక్కడ స్క్వేరు. అంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్. ఎందుకంటే ఒక రాతిని వాళ్ళు ఈ విధంగా స్తంభం రూపంలో డిజైన్ చేసిండ్రు. అసలు ఎంతో ప్రావీణ్యం ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ చిన్నపాటి తేడా వచ్చినా దాని స్ట్రక్చర్ మొత్తం పోతుంది. అలాంటిది వీళ్ళు 16 కట్టిండ్రు ఒక లెక్క మీద, అంటే అత్యద్భుతం. మళ్ళీ పైన కూడా చూసుకుంటే మొత్తం రాతి కట్టడమే కనిపిస్తుంది. ఇక్కడ లోపల సైడ్ చూస్తే కూడా మనకు కంప్లీట్గా రాతి కట్టడమే. ఇక్కడ చూడండి ఫ్యాన్ ఉన్న ఏరియాలో మనకు పైన డిఫరెంట్ స్ట్రక్చర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్ మనం ఎక్కడ చూడలే, అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉంది. పైన మనకు షడ్భుజ ఆకారంలో ఉంది, మధ్యలో స్క్వేర్ కనిపిస్తుంది. కంప్లీట్ పైన ఏమో మనకు సర్కిల్ అయితే కనిపిస్తుంది. అంటే కట్టడంలోనే చాలా ప్రతిభావంతంగా ప్రావీణ్యతలో కట్టిండ్రు. కంప్లీట్గా రాతి స్తంభాలు ఇవి, రాతి కట్టడం ఇది. ఇటువంటి టెంపుల్ మనకు నిజంగా మనకు ఉమ్మడి మహబూబ్నగర్కి చాలా దగ్గరలో ఉండడం, మనము చారిత్రకంగా ఇంకా తెలుసుకుంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. చూడవచ్చు మీరు కంప్లీట్గా. ఇక్కడ మనం లోపలికి వస్తుంటే మనకి ఇక్కడ గణపతి, సరస్వతి అమ్మవారు, శివలింగము, మిగతా దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ లోపల అభిషేకం అయితే అవుతుంది. అభిషేకం తర్వాత మనము ఒకసారి అయ్యగారిని అడిగి ఈ చారిత్రక టెంపుల్కి సంబంధించిన విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. అభిషేకం అవుతుంది. అభిషేకం తర్వాత అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మనం అయ్యగారిని. అభిషేకం విధంగా కలుగుతుంది. అభిషేకం మనం కడుతుందా మన అంతలో బయట అవుతుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అభిషేకం అవుతుంది. మనం బయటికి వెళ్ళి
మనం బయట ఇంకేమైనా లొకేషన్స్ ఉన్నాయి, ఏమైనా ప్లేస్ ఉన్నాయి, ఏమైనా టెంపుల్స్ ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిషేకం తర్వాత కూడా మనం కుదిరితే అయ్యగారి దగ్గర మాట్లాడి ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు నంది విగ్రహం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు కందూరు ఆలయానికి సంబంధించి మనకున్న ఈ ఆలయానికి సంబంధించి మనకు ఎంట్రన్స్లు అయితే రెండు ఉన్నాయి. ఆ రెండు ఎంట్రన్స్లు ఏవి అంటే, ఒకటి ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది, నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మనం వచ్చింది నార్త్ సైడ్ ఎంట్రన్స్, ఇటు సైడ్ ఉన్నది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. 2 సైడ్స్ ఉంటాయంట. ఎటు నుంచైనా రావచ్చు, ప్రాబ్లం ఏం లేదంటున్నా అయ్యగారు అయితే అడిగితే. మనకైతే 2 సైడ్స్, ఇదొక ఎంట్రన్స్, అటు సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్, నార్త్ సైడ్ ఎంట్రన్స్. 2 సైడ్లో కూడా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కూడా మనకు నంది విగ్రహం ఉంది, నార్త్ సైడ్లో కూడా నంది విగ్రహం ఉంది. అంటే ఈ విధంగా ఉండడం ఎందుకో కొంచెం డౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు శివలింగం ఈ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ నంది వస్తుంది. కానీ బయట మనకు నార్త్ సైడ్ నుంచి ఎంట్రన్స్ తీసుకుంటే కూడా మనకు అక్కడ 2 నందులు కనిపించినాయి. అక్కడ ఆ విధంగా ఎందుకు కనిపించినాయి కూడా కొంచెం డౌట్ ఉంది. అయ్యగారిని అయితే అడుగుదాము, అడిగి తెలుసుకుందాము. మీరు కూడా విజిట్ చేయండి, సూపర్ ఉంది టెంపుల్. కంప్లీట్ రాతి కట్టడం. మనకి ఇక్కడ హోలీ తర్వాత ఉత్సవాలు జరుగుతున్నాయంట, జాతరలు జరుగుతాయంట, అంగరంగ వైభవంగా జరుగుతాయంట. ఆ రోజు కూడా రమ్మని చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. చూస్తా కుదిరితే ఆ రోజు కూడా వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. చూద్దాం. అరేంజ్మెంట్స్ అయితే ఇవే. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అమ్మవారి ఆలయం ముందు మనకు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈయన ఆశీస్సులు కూడా మనం తీసుకుందాము. ఈయన విగ్రహం గిట్ల ఉంది. ఇక్కడ మనకు గరుడవాహనంలాగా కనిపిస్తుంది. ఈయన కూడా ఉంటూ దేవతామూర్తి. చూసుకోండి, మీరు మ్యాక్సిమం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ మనం అమ్మవారి ఆలయం దిక్కు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్రమేపీ ఇది ఇక్కడ మనకి గోదమ్మ దేవాలయం ఉంది మన కందూరులో. మనకు శివాలయం తర్వాత ఇది అమ్మవారి విగ్రహం, అమ్మవారి యొక్క ఆలయము. మీరు చూడవచ్చు, లోపల అమ్మగారి యొక్క ప్రతిమ అయితే కనిపిస్తుంది చాలా స్పష్టంగా. అమ్మవారి విగ్రహం. ఓసారి మనం ఇక్కడ గంట కూడా కొట్టుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలయ ప్రాంగణాన్ని మొత్తం తిరిగి ఇక్కడున్న పరిసర ప్రాంతాలు కూడా మనం మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేవి కూడా కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ నాగులు ఉన్నాయి. అంటే నాగదేవత యొక్క ప్రతిమ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నాగులు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత వృక్షాలు ఇట్లా ఉన్నాయి. ఈ వృక్షాలు మనకు కల్పవృక్షాలు అంటే ఇవి కల్పవృక్షాలు కూడా మన కందూరులో ఉన్నాయి. టోటల్గా 27 ఉన్నాయంట. వాటిని కూడా మనం చూద్దాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక కల్పవృక్షం ఉంది, అక్కడికి వెళ్ళి ఆ కల్పవృక్షం యొక్క స్పెషాలిటీ ఏందో మనం తెలుసుకుందాం. టోటల్గా 27 ఉన్నాయంట. అవి మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఆ పాజిబిలిటీని బట్టి. ముందైతే ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ ప్రసాద కోటకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక్కడ లడ్డు పులిహోర 20 రూపీస్ అంట. ఉత్సవాలప్పుడు జరుగుతాయంట చాలా బాగా. ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు నెక్స్ట్ కనిపిస్తుంది కల్పవృక్షం. ఈ కల్పవృక్షం యొక్క స్పెషాలిటీ ఏంటి అని మనం అక్కడ అడిగితే, స్థానికుల్ని ఇక్కడ ఆలయ ప్రాంగణంలో అడిగితే, ఇక్కడ కల్పవృక్షం అంటే ఇది. ఈ కల్పవృక్షం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి కాశీలో తర్వాత ఓన్లీ కందూరులోనే ఇటువంటి కల్పవృక్షాలు ఉన్నాయంట. అందులో కూడా మనకి ఇక్కడ 27 ఉన్నాయంట. ఆలయ ప్రాంగణంలో మనకు 27 కల్పవృక్షాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒక కల్పవృక్షం ఇక్కడ ఉంది. ఇక్కడ ముడుపులు కట్టిండ్రు. అంటే భక్తులు తమ యొక్క కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టితే వాళ్ళకు సంవత్సరంలోగా వాళ్ళు కోరుకున్న కోరికలు ఫలిస్తాయంట. అందుకని ఇక్కడ ముడుపులు కట్టిండ్రు. మన శివస్వాములు మాల తీసిన తర్వాత ఇక్కడ మాలను పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయంట. ఇది కల్పవృక్షం మనకు కాశీలో తర్వాత ఓన్లీ కందూరులోనే ఉందంట. అందుకే ఈ కందూరుని దక్షిణ కాశీగా పిలుస్తుందంట. మొత్తం ఇక్కడ ఈ కొండ చుట్టుముట్టు ఈ ఆలయ ప్రాంగణానికి ఆనుకొని దాదాపు 27 కల్పవృక్షాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైన కల్పవృక్షం ఇది ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇక్కడ భక్తులు అయితే కడుతున్న ముడుపులు, వాళ్ళు తీసిన మాలలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఆలయ ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాము. అయితే ఇక్కడ మనకి అన్నదాన కార్యక్రమాలు కూడా అవుతాయంట. అన్నదాన కార్యక్రమము మనకు ప్రతి సోమవారము, అదేవిధంగా అమావాస్య రోజు కూడా మనకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అవుతాయంట. ఇక్కడ మనకు బోర్డు కూడా ఉంది, ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మనకి అన్నదానం అని. ప్రతి సోమవారం మరియు ప్రతి అమావాస్య ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరపబడును. కావున భక్తులు అన్నదానకు విరాళము చెల్లించి రసీదు పొందగలరు. స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. 5,116 రూపాయలు చెల్లించిన వారి పేరు మీద ఒకరోజు అన్నదానం జరపబడును. ఇట్లు కార్యనిర్వహణాధికారి చైర్మన్ ఉంది. అంటే ఇక్కడ మనకు మండే రోజు అమావాస్య రోజు అయితే అన్నదానం జరుగుతుంది. ఎవరైనా చందా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. 5,116 రూపీస్ ఇచ్చిన వారికి ఆ రోజు వారి పేరు మీదనే అన్నదానం అయితే చేస్తారంట. దాని తర్వాత మనం ముందుకెళ్తుంటే ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలోనే మనకు ఆలయానికి ముందుగా మనకు విశ్రాంతి తీసుకోవడానికి గదుల్లాగా మనకు సత్రాలు అంటారు కదా, ఆ విధంగా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం మనము. అంటే పూర్వకాలంలో భక్తులు దూర ప్రాంతం నుంచి, సదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ వండుకొని తిని దాదాపు 3 to 5 days స్టే చేసి వెళ్ళేవారంట. అందుకనే భక్తుల యొక్క సౌకర్యార్థం ఇక్కడ మనకు విశ్రాంతి తీసుకోవడానికి వీళ్ళు సత్రాలా కట్టించిండ్రు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడండి, ఇవి సత్రాలంట. ఈ సత్రాలు వచ్చేసి ఇవి కూడా కంప్లీట్గా రాతి కట్టడం, రాతి పిల్లర్స్ని బేస్ చేసుకుని వాళ్ళు కట్టిండ్రు. మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం కుదిరితే లోపలికి కూడా వెళ్దాం. అన్ని సత్రాల మీద మనకు ఓం నమః శివాయ అన్న శ్లోకం అయితే కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా మన కందూరు ఆలయం ప్రాంగణంలో ఉంది. చూడండి, ఇవి సత్రాలు. అంటే ఆ టైంలో జనాలు వచ్చేవాళ్ళు కదా, సదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళంట. 2-3 days స్టే చేసి వారు భక్తుల కోరికలు తీసుకొని ఇక్కడ స్టే చేసుకొని వండుకొని తిని ఇక్కడ నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్ళేవాళ్ళంట. ఇది అందుకే విశ్రాంతికి సంబంధించిన సత్రాలాగా మనకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు పెద్దగా వాడుతున్నట్లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఆలయ ప్రాంగణంలో కొంచెం మనం ముందుకు వెళ్తే మనకు నవగ్రహాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ హోమం లాగా జరుగుతుంది. ఇక్కడ నాగదేవత కూడా ఉందంట. పుట్టు ఉంది అక్కడ, చూద్దాం మన దగ్గరికి వెళ్ళి. పుట్ట కూడా ఉంది, నాగదేవత అని బోర్డు పెట్టింది. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త, బ్యాగులు ఫుడ్ లాంటివి తీసుకొస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ కోతులు అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేది బెస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పుట్ట అయితే కనిపిస్తుంది, నాగదేవత పుట్ట. ఇక్కడ నాగపాము ఇట్లా మేబీ నాగదేవత ఉండొచ్చు. పుట్ట అయితే మనకి ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తున్నాయి. నవగ్రహాలు కూడా ఈ ఆలయంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఏమైనా పూజలు చేసుకోవాలంటే దోషాలు ఉన్న వాళ్ళు దోషాలు తీసుకోవచ్చు. అక్కడ అయ్యగారు అమ్మవారికి సంబంధించిన హోమాలు కూడా చేస్తుండ్రు, చూసుకోవచ్చు ఆలయ ప్రాంగణం మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆలయానికి బయట సైడ్ మనకి ఈ విధంగా బోర్డు ఉంది. ఆలయ సందర్శన వేళ నుండి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిత్యారాధన ఉంటాయంట. 7 గంటల నుంచి మహారతి ఉంటాయంట. అనంతరం 1 గంటల వరకు అభిషేక అర్చన కార్యక్రమాలు ఉంటాయంట. తర్వాత మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు ఆలయం మూసివేత, 2 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటారని చెప్పిండు. 8 తర్వాత కూడా ఆలయం మూసివేయబడుతుందని చెప్పిండు. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకే నిత్యారాధన ఉంటుంది. ఉదయం 7 నుంచి మహారతి, అనంతరం 1 గంటల వరకు అభిషేక అర్చన కార్యక్రమాలు. 1 గంటలకు అంటే 1 hour మనకు మూసివేత ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి 8 గంటల వరకు అయితే తెచ్చుకుంటుంది రాసింది. ఇక్కడ మళ్ళీ 7 తర్వాత క్లోజ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు కోనేరు ఉంది. ఈ కోనేరు స్పెషాలిటీ ఏంటంటే 365 days ఇక్కడ వాటర్ ఉంటాయంట. ఆ కోనేరు గురించి కూడా మనం చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కందూరు ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరులో 365 days నీరు ఉంటాయంట. భక్తులు జాతర కోసం వచ్చి స్నానాలు చేశారంట. ఇక్కడ మనకి ఏర్పాట్లు కూడా చేస్తుండ్రు, క్లీనింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు 27 కల్పవృక్షాలు చెప్పిన కదా, అక్కడ మీకు కనిపిస్తున్న విషయం కొంచెం డిఫరెంట్గా, వీటిని మనం కల్పవృక్షాలు అని అనొచ్చు. అయితే ఈ కల్పవృక్షాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మన పూర్వీకుల యొక్క విశ్వాసం ఏంటంటే, ఇక్కడ వచ్చి ఇక్కడ ఒకరోజు స్టే చేసి, అంటే ఇక్కడే ఉండి స్వామివారిని దర్శించుకొని వండుకొని తిని ఒకరోజు పడుకొని వెళ్తే మంచిదని మన పూర్వీకుల యొక్క విశ్వాసము. దాన్ని ఫాలో అవుతూ వస్తుండ్రు. ఈ కంప్లీట్గా మీరు చూడొచ్చు 27 కల్పవృక్షాలు అయితే మనకు చుట్టూరా కనిపిస్తున్నాయి. అయితే భక్తులు ఒకటే దాన్ని ఫోకస్ చేస్తారంట. ఆ ఒక్కదాన్ని కాకుండా మిగతావి కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఉన్నాయి.
ఇక్కడ మీకు చుట్టూరా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనకు టోటల్గా కందులో 27 కల్పవృక్షాలు ఉన్నాయంట. పైన మీకు జెండా కనిపిస్తుంది కదా, అక్కడ మెయిన్ ఆదాయం ఉన్నాయంట. అది తర్వాత కిందికి వచ్చాయంట. దానికి కూడా ఛాయ్ తగ్గ గది ఉందంట. దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో రథాలు కనిపిస్తున్నాయి కదా, అది రథోత్సవం కోసం వినియోగించుకునే రథాలు. అయితే వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే కింద ఉన్న పయ్యలు ఉంటాయి కదా, ఆ పయ్యలు ఐరన్ కాదు, రాతివి అనమాట. అంటే ఇటువంటి రథం అనేది ఈ కందుడి యొక్క స్పెషాలిటీ మీరు స్పష్టంగా చూడవచ్చు. రథోత్సవం అనేది మనకు హోలీ పండుగ రోజు జరుగుతుందంట, కన్నుల పండుగ ఉంటుందంట. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కందూరు రామలింగేశ్వర ఆలయానికి సంబంధించిన వీడియో. మీకు కూడా మీకు తెలిసిన ప్రాచీన ఆలయాలు ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము అక్కడికి వచ్చి వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.